ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సైట్లపై కేంద్రం మరోసారి కొరడా జొలిపించింది. లేటెస్ట్ గా 242 వెబ్సైట్లపై వేటు పడింది. బెట్టింగ్ యాప్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు పణంగా పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడో అక్కడ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ పై ఆగడాలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. లేటెస్ట్ గా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ తో సంబంధం ఉన్న 242 వెబ్సైట్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది. డబ్బుతో కూడిన అన్ని రకాల ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ సైట్లపై ఈ చట్టం పూర్తిగా నిషేధం విధిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. ఇప్పటికే బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తున్న 8,000కు పైగా వెబ్సైట్లపై చర్యలు చేపట్టింది కేంద్రం. రీసెంట్ గా రియల్ మనీ గేమ్ యాప్లను నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం కొరడా జలిపించడంతో వింజోర్, నజారా టెక్నాలజీ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారంలు రియల్ మనీ గేమ్స్ ను షట్ డౌన్ చేశాయి. నగదు ప్రమేయం ఉన్న ఆన్లైన్ గేమ్స్ ను నిర్వహిస్తే భారీ జరిమానాలు తప్పవని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. వినియోగదారుల భద్రత, ఆర్థిక సామాజిక నష్టాల నివారణే లక్ష్యమని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పై నిఘాను మరింత పెంచనున్నారు.